మహాభారతం ఉద్యోగ పర్వం. శ్రీకృష్ణుడు రాయబారిగా హస్తినాపురానికి ప్రయాణం అయ్యే ఘట్టం మనం చదువుకుందాం. కృష్ణ పరమాత్మ కార్తీక మాసంలో రేవతీ నక్షత్రం ఉన్న రోజున హస్తినాపురానికి వెళ్ళడానికై సాత్యకితో కలిసి రథారూఢుడై తగు పరివారంతో బయలుదేరాడు. యుధిష్ఠిరాదులు కొంత దూరం అతనితో వెళ్లి సాగనంపారు. కృష్ణుడు సాయంకాలానికి వృకస్థలం చేరి ఆ రాత్రి అక్కడ విడిది చేశాడు. కృష్ణుడు వస్తున్నట్లు దూతల ద్వారా ధృతరాష్ట్రునికి తెలిసింది. అతడు చాలా సంతోషిస్తూ భీష్మ ద్రోణాదులతోనూ అమాత్య సహితుడైన దుర్యోధనునితోనూ కృష్ణుడు వస్తున్నాడట అని స్త్రీలు, బాలలు, వృద్ధులు అందరూ ఇంటింటా చెప్పుకుంటున్నారు. ఆ మహాపురుషుణ్ణి తగు విధంగా పూజిస్తే సంతోషిస్తాడు, పూజించకపోతే సంతోషించడు. అతనిని సంతోషింపచేయటం మనకందరికీ శ్రేయస్కరం. మార్గమధ్యంలో అన్ని సౌకర్యాలు ఉన్న సభలు ఏర్పాటు చేయండి. దుర్యోధన, కృష్ణుడు ఎలా సంతోషిస్తాడో అలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయండి. భీష్మాదులు ఏమంటారు అన్నాడు. భీష్మాదులు ఆ మాటలకు ధృతరాష్ట్రుణ్ణి ప్రశంసించారు. దుర్యోధనుడు తండ్రి చెప్పినట్లుగా కృష్ణుడు వచ్చే మార్గంలో అడుగడుగునా అనేక ఉపచారాలు ఏర్పాటు చేశాడు. అందమైన సభలు, అందమైన సుఖకరమైన విచిత్రమైన ఆసనాలు, స్త్రీలు, సుగంధ ద్రవ్యాలు, అలంకారాలు, సన్నని వస్త్రాలు, అనేక విధమైన మధురమైన భోజ్య పదార్థాలు, పానీయాలు, సుగంధములైన పుష్పమాలలు అన్నీ ఏర్పాటు చేయించాడు. విశేషించి వృకస్థలంలో అనేకమైన శ్రేష్టమైన వస్తువులతో పాటు విశాలమైన సభ నిర్మింపజేశాడు. దేవతా పురుషులకు తగిన ఇలాంటి ఉపచారాలన్నింటినీ ఏర్పాటు చేసి తండ్రికి తాను చెప్పాడు. అయితే మార్గమధ్యంలో దుర్యోధనుడు ఏర్పాటు చేసిన వాటివైపు కంటితో కూడా కృష్ణుడు చూడలేదు. ధృతరాష్ట్రుడు తన అమితమైన ఆనందాన్ని ప్రకటిస్తూ విదురాదులతో ఇలా అన్నాడు. విదురా, భగవంతుడైన కృష్ణుడు రేపు వృకస్థలం వీడి మన ఇంటికి రాబోతున్నాడు. అతనికి అనేకమైన అమూల్యమైన వస్తువులు పారితోషికంగా ఇచ్చి ఆనందింపజేస్తాను. ఏమేమి అతనికి బహుకరిస్తానో చెబుతాను, విను. బాహ్లిక దేశానికి చెందిన ఒకే రంగు గల 4 గుర్రాలు పూంచిన 16 బంగారు రథాలిస్తాను. యనమండుగురు చొప్పున మనుష్యులు కూడా ఉండే 8 మత్తగజాలు, బంగారు వర్ణంగల సంతానం కలగని 100 దాసీలను, అంతేమంది దాసులను, 18,000 మెత్తని ఉన్ని బట్టలు, చీనదేశంలో తయారైన వేల కొలది మృగాజినాలను, రాత్రింబగళ్ళు ఒకే విధంగా ప్రకాశించే ఈ మణిని, ఒక రోజులో 14 యోజనాల దూరం ప్రయాణం చేయగలిగిన అశ్వతరులు కట్టిన వాహనాన్ని ఇస్తాను. అతనితో ఎన్ని వాహనాలు వస్తున్నాయో, ఎంతమంది మనుష్యులు వస్తున్నారో దానికి 8 రెట్లు భోజ్య పదార్థాలు కూడా ఇస్తాను. దుర్యోధనుడు తప్ప నా పుత్రులందరూ, నా పౌత్రులు అందమైన రథాలపై ఎదురేగి అతనిని నగరంలోనికి తీసుకొని రావాలి. బాగా అలంకరించుకున్న వేశ్యలు కూడా వెళ్ళాలి. ఆయనను తీసుకొని రావడం కోసం చక్కని కన్యలు కూడా మేలి ముసుగులు లేకుండా వెళ్ళాలి. బాలాది వృద్ధుల వరకు నగరంలోని స్త్రీ పురుషులందరూ సూర్యుని కోసం ప్రజలు ఎదురు చూస్తున్నట్లుగా కృష్ణుని రాక కోసం నిరీక్షిస్తూ నిలిచి ఉండాలి. నగరం అంతా ధ్వజాలతోనూ పతాకలతోనూ అలంకరించి శుభ్రంగా ఉండాలి. దుర్యోధనుని భవనం కంటే దుశ్శాసనుని భవనం బాగుంటుంది. దానిని బాగా అలంకరించి ఉంచాలి. నా ఇంట్లో కానీ దుర్యోధనుని ఇంట్లో కానీ ఉన్న ప్రశస్తమైన ఏ వస్తువైనా దానిని ఏమాత్రమూ సంకోచించకుండా కృష్ణునికి సమర్పించాలి. ఈ మాటలన్నీ విన్న విదురుడు, రాజా, నిన్ను 3 తరాల వాళ్ళు పూజిస్తున్నారు. నీవు వయసు చేత పెద్దవాడవయ్యావు. నువ్వు ధర్మాత్ముడవని ప్రజలందరూ అనుకుంటున్నారు. రుజువుగా ప్రవర్తించటం నేర్చుకో. మూర్ఖత్వం వల్ల నశించ. అతిథిగా వస్తున్న కృష్ణునికి నీవు ఏవి ఇవ్వాలని అనుకుంటున్నావో వాటినే కాదు, పృథివీ మండలం అంతనీ కూడా పొందడానికి అర్హత కలవాడు ఆయన. అయితే నువ్వు ధర్మబుద్ధితో కానీ అతనికి ప్రియం చేకూర్చాలని కానీ ఇవేవీ కృష్ణునికి ఇవ్వాలని అనుకోవడం లేదు, నాకు తెలుసు. సత్యం మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను. నీవు చేసే ఇదంతా మాయ. పైకి చేస్తున్న దీని అంతటికీ వెనుక నీ మనస్సులో ఏమున్నదో నాకు తెలుసు. పాండవులు అడిగిన 5 గ్రామాలు కూడా ఇవ్వడం నీకు ఇష్టం లేదు. నువ్వు అర్థం ఇచ్చి కృష్ణుణ్ణి పాండవుల నుంచి వేరు చేయాలనుకుంటున్నావు. నువ్వు ఈ విధంగా ధనం ఎరచూపినా, నిందించినా, మరొక ప్రయత్నం చేసినా కృష్ణునికి అర్జునునికి మధ్య విభేదాలు కల్పించలేవు. పూర్ణకుంభము, పాదోదకము, కుశల ప్రశ్నలు తప్ప నీవేమీ ఇచ్చినా కృష్ణుడు తీసుకొనడు. అందుచేత ఆయనకు ఏ విధమైన ఆతిథ్యం ఇష్టమో అది చెయ్యి. అతడు మీ 2 పక్షాల మధ్య శాంతి నెలకొల్పడం కోసం వస్తున్నాడు.
ఆయన చెప్పినట్లుగా చెయ్యి. దుర్యోధనుడు తండ్రితో, విదురుడు చెప్పినది సత్యం. కృష్ణుణ్ణి పాండవుల నుండి వేరు చేయడం శక్యం కాని పని. అందుచేత నీవు కృష్ణునికి ఇవ్వదలుచుకున్నదేది వానికి ఇవ్వకూడదు. ఇది అందుకు తగిన కాలం కానీ దేశం కానీ కాదు. మనం ఇవన్నీ ఇస్తే భయపడి ఇస్తున్నాం అనుకుంటాడు ఆ కృష్ణుడు. ఇది రాజులందరిలో మనకు అవమానకరం. ప్రారంభం అయిన వైరం ఇలాంటివేవి చేసినా శాంతించదు అన్నాడు. అప్పుడు భీష్ముడు ధృతరాష్ట్రునితో, నువ్వు సత్కారం చేసినా చెయ్యకపోయినా కృష్ణుడేమీ అనుకొనడు. కృష్ణుణ్ణి అవమానించడం యుక్తం కాదు. అందుచేత అతడేం చెబుతాడో ఆ విధంగా చేయడం మంచిది అన్నాడు. దుర్యోధనుడు ఆ మాటలు విని, పితామహ, రాజ్యాన్ని పాండవులతో పంచుకుని అనుభవించడం అనేది నాకు శక్యమైన పని కాదు. కృష్ణుడు పాండవులకు గొప్ప ఆలంబనగా ఉన్నాడు. నేను ఉపాయం చేత వీరిని బంధించేస్తాను. అప్పుడు పాండవులు యాదవులు కూడా నాకు విధేయులై పడి ఉంటారు. అందుకు తగిన ఉపాయం చెప్పు అన్నాడు. నీవు అలా అనకూడదు. కృష్ణుడు మనందరికీ కావలసినవాడు. మన విషయంలో ఎన్నడూ ఏ అపకారమూ చేయలేదు అన్నాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడి మాటలు విన్న భీష్ముడు తీవ్రమైన కోపంతో, ధృతరాష్ట్ర, మిత్రులు ఎంత బోధించినా నీ పుత్రుడు అనర్థమే కొని తెచ్చుకుంటున్నాడు. నువ్వు కూడా వీని మాట ప్రకారమే ప్రవర్తిస్తున్నావు. కృష్ణుని జోలికి వెడితే ఈ దురాత్ముడు వీని అమాత్యులు కూడా క్షణకాలంలో నశిస్తారు. నేను ఇలాంటి దుర్భాషలు వినజాలను అని అంటూ సభ విడిచి వెళ్ళిపోయాడు. కృష్ణుడు మరునాడు ఉదయమే వృకస్థలం నుండి బయలుదేరి హస్తినాపురం సమీపించాడు. దుర్యోధనుడు తప్ప మిగిలిన ధృతరాష్ట్ర కుమారులు భీష్మ ద్రోణాదులు ఎదురేగి స్వాగతం పలికారు. వాసుదేవుణ్ణి చూడడం కోసం అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి నిలబడి ఉన్నారు. కృష్ణుడు ధృతరాష్ట్రుని భవనానికి వెళ్ళాడు. వెంటనే ధృతరాష్ట్రాదులు అభ్యుత్థానం చేసి ఆయనను గౌరవించారు. ధృతరాష్ట్రుడిచ్చిన అర్ఘ్యపాద్యాదులు స్వీకరించి కృష్ణుడు అక్కడి నుంచి విదురుని ఇంటికి వెళ్ళాడు. విదురుడు భక్తి పురస్సరంగా కృష్ణుని పూజించి, పుష్కరాక్ష, నీవీనాడు మా ఇంటికి రావడం వల్ల నాకు కలిగిన ఆనందాన్ని నేనేమి వర్ణించి చెప్పనయ్యి. అందరి ప్రాణుల అంతరాత్మవు నీవే కదా. నాకెంత ఆనందం కలిగిందో నీవే తెలుసుకో. పాండవుల క్షేమ సమాచారం గురించి అడుగగా కృష్ణుడు విదురునికి వాళ్ల క్షేమ వృత్తాంతం చెప్పి పాండవులు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా వివరించి చెప్పాడు. అటు తర్వాత కృష్ణుడు మధ్యాహ్న సమయంలో కుంతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఆమె అతనిని కౌగలించుకుని ఏడ్చింది. ఆయన కూర్చున్న తర్వాత తన కుమారులు ఇన్ని సంవత్సరాలు పడిన బాధలను గూర్చి చెబుతూ కన్నీళ్లు కారుస్తూ పేరు పేరున 5 కుమారులను గూర్చి ద్రౌపదిని గూర్చి అడిగింది. ద్రౌపదిని గూర్చియే ఎంతో విచారిస్తూ సభలో ఆమెకు జరిగిన అవమానాన్ని తలచుకొని దుఃఖించింది. కృష్ణ, మానవుడు పుణ్యకర్మ చేస్తే సుఖం అనుభవిస్తాడనే నియమం లేదు. ఎందుచేతననగా అంతటి ఉత్తమ చరిత్ర సంపన్నురాలైన ద్రౌపది కూడా ఇన్ని కష్టాలకు గురి అయిన ఆమెకు అంత అవమానం జరుగుతుంటే అందరూ చూస్తూ కూర్చున్నారు. ఆ సభలో విదురుడొక్కడే పూజనీయుడని నా అభిప్రాయం. మానవుడు సచ్చరిత్ర చేత పూజ్యుడవుతాడు గాని ధనం చేత గాని విద్య చేత గాని పూజ్యుడు కాడు గదా. ఒక క్షత్రియ స్త్రీ వీరులైన పుత్రులను కన్నందుకు ఏమి ప్రయోజనమో దానిని సాధించడానికి తగిన సమయం వచ్చింది. దానిని జార విడవవద్దు అని నేను చెప్పినట్లుగా నా పుత్రులందరికీ చెప్పు అని కూడా కుంతి కృష్ణునితో అన్నది. అప్పుడు కృష్ణుడు ఆమెను ఓదారుస్తూ, అత్తా, నీవు శూరుడైన రాజు కుమార్తెవు. నీవు వీరపత్నివి, వీరమాతవు. నువ్వు సుఖదుఖాలను ఓపికతో సహించుకోవాలి. నీ పుత్రులందరూ నిద్రను, అలసత్వాన్ని, క్రోధాన్ని, హర్షాన్ని, ఆకలిని, దప్పికను, చలిని, వేడిని జయించి వీర సుఖంలో ఉన్నారు. మామూలు సుఖాలతో వాళ్ళు తృప్తి చెందరు. మహోత్సాహవంతులు, మహాబలశాలురు అయిన వాళ్ళు స్వల్పానికి సంతృప్తి చెందరు. శత్రువులను జయించి సర్వలోకాధిపతులై లక్ష్మీ సంపన్నులైన నీ పుత్రులను అనతి కాలంలోనే నీవు చూస్తావు అన్నాడు కృష్ణ పరమాత్మ. అటు పిమ్మట ఆయన దుర్యోధనాదుల గృహాలకు వెళ్ళాడు. ఆ కథను రేపు చెప్పుకుందాం. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.